నమస్తే, నేను మీ డాక్టర్ సంపత్ కుమార్, వరల్డ్ రికార్డ్ బ్లడ్ డోనర్. ఈ రోజు నేను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి ప్లేట్లెట్స్ డొనేట్ చేయడానికి వచ్చాను. ఇక్కడ చూస్తే చిన్న పిల్లోడు కాడి నుంచి ముసలోళ్ళ వరకు క్యాన్సర్ తో బాధపడుతున్నారు. అసలు క్యాన్సర్ రావడానికి కారణాలేంటో ఈ వీడియో చూడండి. మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పడుకునేదాకా వాడే ప్రతి పదార్థంలోనూ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మార్నింగ్ లేవగానే టిఫిన్ పార్సిల్ తేడానికి వెళ్తారు. వేడివేడి ఇడ్లీ పార్సిల్ చేసేదానికన్నా ముందు దాని మీద ప్లాస్టిక్ కవర్ వేస్తాడు. క్యాన్సర్. ఒకవేళ ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తిందామని ప్లేట్లో పెట్టుకుంటే ఆ ప్లేట్ చైనా ప్లాస్టిక్. క్యాన్సర్. తాగే వాటర్ బాటిల్స్, స్టోర్ చేసే వాటర్ టిన్స్ రెండు ప్లాస్టికే. క్యాన్సర్. సాయంత్రం పూట స్నాక్స్ మంచూరియా తింటారు, దాంట్లో ఒక ఫోర్క్ ఇస్తాడు. ప్లాస్టిక్. క్యాన్సర్. కారాలు, పచ్చళ్ళు, పోపులు ప్లాస్టిక్ డబ్బాలో నిల్వ చేస్తారు. క్యాన్సర్. స్నానం చేయడానికి ప్లాస్టిక్ బకెట్ లో హీటర్ పెడుతున్నారు. వాటరే కాదు, ప్లాస్టిక్ బకెట్ కూడా హీట్ ఎక్కువ. క్యాన్సర్. ఆరోగ్యానికి కొబ్బరి బొండ తాగుతారు, కానీ దాంట్లో ప్లాస్టిక్ స్ట్రా వాడతారు. తలనొప్పని టీ తాగుతారు, కానీ దాన్ని పార్సిల్ ప్లాస్టిక్ కవర్ లో చేస్తారు. పాల ప్యాకెట్స్, పెరుగు ప్యాకెట్స్, ఆఖరికి చిన్న పిల్లలు తాగే పాల డబ్బాతో సహా ప్లాస్టిక్. క్యాన్సర్. వీటన్నిటికన్నా మోస్ట్ డేంజరస్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పడుకునేదాకా వాడే మొబైల్ ఫోన్స్. క్యాన్సర్. ఫైనల్లీ 2030 కల్లా ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉండే అవకాశం ఉంది.